హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ గవర్నమెంట్ తీస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా అయితేనండి ప్రజెంట్ మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయనుందండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల సుమారుగా 31,500 రూపాయల శాలరీ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే ఇవ్వనున్నారండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ ఆఫ్ బీటెక్ అండి. అందులో సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఈసీఈ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే 2 years కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారండి. సో అది గవర్నమెంట్ సెక్టర్లో అయినా ప్రైవేట్ సెక్టర్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, మీరు ట్రై చేయొచ్చండి. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అండి. దీనికి డిగ్రీ చేసిన వాళ్ళు ఏంటంటే కంప్యూటర్ సబ్జెక్ట్ చదివి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదంటే ఎనీ డిగ్రీ విత్ పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉన్నా కానీ మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. చెప్పాను కదండి, అది గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి. మరి డైరెక్ట్గా మూడవది డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్స్ అండి. సో వీళ్ళ దగ్గర పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉన్న, డీసీఏ సర్టిఫికేట్ ఉన్న వీరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేటప్పుడు ఏజ్ విషయానికి వచ్చేపాటికి మినిమం 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. రీసెంట్ టైంలో తీసినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఏమైనా ఉన్నాయంటే అవి ఇవేనండి. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగానికి మనం ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. సో ఇప్పుడు ఇక్కడ మనం బయట చూసుకుంటే చాలామంది థర్డ్ పార్టీ వాళ్ళు సో ఆఫ్లైన్లో మీరు అప్లై చేయండి, మేము ఉద్యోగం ఇస్తామంటూ అమౌంట్ తీసుకోవడం జరుగుతుందండి. సో దాని విషయంలో మీరు అవేర్నెస్గా ఉండి ముందుకైతే వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, దీనికి ఆఫ్లైన్లో పే చేయడానికి ఏదీ లేదండి. అప్లికేషన్ కూడా మనం ఆన్లైన్లోనే ఫిల్ చేస్తాము, పేమెంట్ కూడా మనం ఆన్లైన్లోనే చేస్తామండి. సో దీనికి అప్లై చేసేటప్పుడు అండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మనం అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందండి. మరి ఫీ విషయానికి వచ్చేపాటికి 500 రూపాయలు అయితే ఫీ అయితే ఉంటుందండి. సో ఇది టు ద క్యూఆర్ కోడ్ అయినా అవ్వచ్చు, లేదంటే ఫోన్పే, యూపీఐ కానీ యూజ్ చేసైనా మనం ఆన్లైన్లో అయితే పే చేయొచ్చండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి, సో దీనికి ఎటువంటి ఎగ్జాము లేదండి, మ్యాక్సిమం మెరిట్ ఆధారంగానే తీస్తారండి. సో అర్హత అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. కుదిరితే రికమెండేషన్ లాంటిది కూడా యూజ్ చేయండి అండి. రికమెండేషన్ అంటే డబ్బుని కాదండి, జస్ట్ ఒక మాట సహాయం లాంటిది. అది ఒకసారి మనసులో పెట్టుకొని అయితే ముందుకు వెళ్ళండి. మొట్టమొదటిగా మన మెరిట్ ఆధారంగా తీసుకొని మెరిట్, అదేవిధంగా రిజర్వేషన్ కూడా కన్సిడర్ చేసి అయితే తీస్తారు. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఎప్పటికప్పుడు ప్రొవిజనల్ లిస్ట్ కానీ, మెరిట్ లిస్ట్ కానీ వాళ్ళు డిస్ప్లే చేస్తారనమాట. సో దాని ద్వారా అయితే మనకు ఉద్యోగం కన్ఫర్మ్ అయిందా లేదా అనేది అప్డేట్ అనేది మనం తెలుసుకోవచ్చండి. ఇంతకీ ఈ నోటిఫికేషన్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ 520008 నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ప్రతి నెల 31,500 రూపాయల శాలరీ ఇవ్వనున్నారు. కంప్యూటర్ ఆపరేటర్కి 21,500 రూపాయల శాలరీ ఇవ్వనున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి ప్రతి నెల 18,500 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారండి. మరి ఈ నోటిఫికేషన్ మనకి 17/5/2025 అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. అప్లై చేసుకుంటే ఒక లాస్ట్ డేటు 31/5/2025 అండి. సో కుదిరితే ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి, స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటేనండి ఎంతమంది అయితే అప్లై చేస్తారో దాని ద్వారా అయితే ఈ ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఉండడం ఉండకపోవడం అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఎక్కువ మంది అప్లై చేసే లెక్క అయితే స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుందండి. లేదంటే ఉన్న వాళ్ళు మెరిట్ లిస్ట్ తీసుకొని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితేనండి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇలా ఉంటుందండి. సో ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని ఉంది కదండి. సో ఇక్కడ కిందకి క్లిక్ చేసినట్లయితే మనకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. అలా కాకుండా అప్లై ఆన్లైన్ అని ఉంది, చూసారు కదండి, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. దీని కనుక క్లిక్ చేసినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ అంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్న వెబ్సైట్ ఏదైతే ఉందో అది మనకి ఓపెన్ అవుతుందండి. సో ఈ విధంగా మనం ఇందులో ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నామో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకుని మన క్యాస్ట్, కేటగిరీ ప్రతిదీ సెలెక్ట్ చేసుకుని అయితే ఇందులో అయితే మనం సబ్మిట్ చేస్తామండి. సో దీనికి సంబంధించిన ప్రతి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి.
అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటికి అప్లై చేయండి. ఈ విధమైనటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.